భారత అంతరిక్ష సంస్థ ఇస్రో అంతరిక్షంలోకే కాదు సముద్రంలోనూ ప్రయోగాలు చేయనుంది. సముద్రయాన్ ప్రాజెక్టుతో సముద్రపు లోతుల్లోని రహస్యాలను వెలికితీయనుంది. దీనికోసం ఒక స్పెషల్ సబ్‌మరైన్ ను రెడీ చేసింది. సముద్రం లోపల ఖనిజ సంపదను అన్వేషించేందుకు మత్స్య 6000 అనే సబ్‌మెర్సిబుల్ ద్వారా చెన్నై తీరంలో ప్రయోగాలు చేపట్టారు. ఈ ప్రయోగం సక్సెస్ అవ్వడంతో 2026 లేదా 2027 చివరలో మానవ సహిత పరిశోధనలు జరపనుంది ఇస్రో. ఫ్రాన్స్ సహకారంతో భారత్ ఈ ప్రయోగం చేస్తోంది. అంతరిక్షంలో పరిశోధనలు చేపట్టే శాస్త్రవేత్తలను ఆస్ట్రోనాట్స్ అంటారు. అయితే సముద్రం లోపల పరిశోధనలు చేసేవాళ్లను ఆక్వానాట్స్ అంటారు. ఎంపిక చేసిన ముగ్గురు శాస్త్రవేత్తలు సబ్మెరైన్‌లో వెళ్లి పరిశోధనలు చేపడతారు. అందులో ఇద్దరు భారతీయులు జితేంద్ర పాల్ సింగ్, రాజు రమేష్ ఇప్పటికే 5000 మీటర్ల లోతుకు వెళ్లారు. ఇది భారత రికార్డు. ఈ సబ్మెర్సిబుల్ 12 గంటల పాటు పనిచేస్తుంది. అత్యవసర పరిస్థితుల్లో 96 గంటల వరకు కూడా సముద్రంలో ఉండే సామర్థ్యం దీనికి ఉంది. ఈ ప్రయోగం ద్వారా సముద్రంలో ఉన్న ఖనిజ సంపద, మినరల్స్, కోరల్స్ ను కనిపెడతారు. వాటి ఉపయోగాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఈ తరహా ప్రయోగాలను ఇప్పటికే అమెరికా, రష్యా, ఫ్రాన్స్, జపాన్, చైనా చేశాయి. ఇప్పుడు ఇస్రో కూడా ఈ దేశాల లిస్టులో చేరింది. ఇస్రో ఒకవైపు గగన్యాన్ ద్వారా అంతరిక్షంలోకి ఆస్ట్రోనాట్స్ ను పంపేందుకు సిద్ధమవుతూనే సముద్రం లోపల మరో ప్రయోగం చేస్తూ పరిశోధనల్లో ముందుకెడుతోంది.